రాహుల్ గాంధీ ఈసారైనా స్థిరమైన రాజకీయం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 2004, 2009లో పార్టీ నడిపించింది ఆయనే, ప్రధానమంత్రి నడిపించింది ఆయనే. తీరా చూస్తే ఓడిపోయిన తర్వాత అదేదో మన్మోహన్ సింగ్ మీద తోసేసి చూసుకుందాం అనుకున్నారు. 2019లో తనే ప్రధాని అభ్యర్థిగా ముందుకొచ్చారు, ఓటమి పాలయ్యారు. దానికి బాధ్యత వహిస్తూ, నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఇంకెవరు అధ్యక్షుడు కాడు, అలాగని ఆయన పక్కకు పోడు, మా కుటుంబానికి సంబంధం లేదని కొన్ని రోజుల పాటు అలిగి, ఆ పైన మల్లికార్జున ఖర్గేని ఫస్ట్ మల్లికార్జున ఖర్గేని ముందు పెట్టి కొన్ని రోజులు పడ్డారు. అంటే ముందేం పార్లమెంటరీ పార్టీకి మల్లికార్జున ఖర్గేని పెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆ ప్లేస్లో అధీర్ రంజన్ చౌదరిని తీసుకొచ్చి ఈయన పక్కన కూర్చున్నాడు. ఎంపీనే, కానీ ఈయన సభలో లీడ్ చేయరు పార్టీని. మళ్ళీ ప్రధానమంత్రి అభ్యర్థి తనేనన్నటువంటి కాన్సెప్ట్ మాత్రం ఉంచుకుంటారు. ఈ ట్రిప్పు అదే జరిగింది, ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అయితే క్రిందటిసారికి మళ్ళీ కాకుండా ఈసారి ఖచ్చితంగా రాహుల్ గాంధీనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. అంటే ఇప్పుడు INDIA కూటమి ఉంది కదా, ఈ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కలిపి ప్రధాన ప్రతిపక్షమైనవి కదా, మంచి మెజారిటీ వచ్చింది కదా, ప్రతిపక్షానికి కూడా బలమైన ప్రతిపక్షం ఏర్పడింది కదా. ఇప్పుడు దీనికి రాహుల్ గాంధీ లీడ్ చేస్తారు. ఇది తాజాగా కాంగ్రెస్ పార్టీ తరపున DK శివకుమార్, కర్ణాటక డిప్యూటీ సీఎం చెప్పుకొస్తుంది. అది నిజమైతే బాగానే ఉంటుంది. అప్పుడు రాహుల్ ప్రతిభ ఏంటో కూడా ప్రజలు చూస్తారు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఫ్యూచర్ ఏంటన్నది తేలుతుంది.